సో బ్యాక్ టు ద క్లాస్. ఇప్పుడు ఈరోజు మన కాన్సెప్ట్ సవర్నిటీ ఆఫ్ ద పార్లమెంట్ యొక్క సార్వభౌమత్వం గురించి. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. పార్లమెంట్ యొక్క సార్వభౌమత్వం గురించి అర్థం చేసుకునే ముందు వాట్ ఈజ్ సవర్నిటీ అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. సో సవర్నిటీ అనేది ఒక కాన్సెప్ట్, అల్టిమేట్ లేదా టోటల్ కంట్రోల్ లేదా ఆల్ పవర్స్ అని దాని యొక్క మీనింగ్ వస్తుంది. సో దీన్ని తెలుగులో మనము సార్వభౌమత్వం అని అంటాం. తెలుగులో దీన్ని సార్వభౌమత్వం అని అంటాం. సో సార్వభౌమత్వం అని అంటే పూర్తి అధికారాలు లేదా అత్యున్నతమైనటువంటిది అని అర్థం. అత్యున్నతమైనది లేదా పూర్తి అధికారాలు అని అంటాం. మనము ఒక ఉదాహరణ తీసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి ఫాదర్ లేకపోతే మదర్ లేకపోతే ఎల్డర్ బ్రదర్ అండ్ ఎల్డర్ సిస్టర్. సో వీళ్ళ చేతిలో ఎక్కువ అధికారాలు కలిగి ఉంటవి. సపోజ్ ఫాదర్ ఉన్నారు అనుకోండి. సో ఫాదర్ ఈజ్ ద పవర్ఫుల్ పర్సన్, ఆల్ పవర్స్ విత్ హిమ్. అన్ని అధికారాలు అతనితోటి ఉంటవి, అతని దగ్గర అన్ని అధికారాలు ఉంటవి. దేర్ఫోర్ హీ ఈజ్ సావరిన్. అతను సార్వభౌమత్వం కలిగినటువంటి వ్యక్తి. సో రిమైనింగ్ అందరూ కూడా అతని యొక్క కంట్రోల్లో, అతని యొక్క గైడెన్స్, అతని యొక్క మార్గదర్శకంలో ఉండాల్సిన వాళ్ళు. సో దీన్ని మనము స్టేట్కి ఎట్లా అప్లై చేయాలి అని అంటే, వివిధ దేశాలు ఉన్నవి. సో వివిధ దేశాలన్నీ కూడా ఇండిపెండెంట్గా పనిచేస్తున్నవి. సో వివిధ దేశాలు ఇండిపెండెంట్ సావరిన్. సో మరి ఇండియా విషయాన్ని మనం ఒకసారి చూస్తే, ఇండియా అనేది ఒక సావరిన్ కంట్రీ, సార్వభౌమ కంట్రీ. సో దీని అర్థము మనకి వేరే దేశాలతోటి సంబంధం ఉండదు అని కాదు, వేరే దేశాలతోటి మనకి రిలేషన్ ఉండదు అని కాదు. కానీ మన పొలిటికల్ డిసిజన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో అది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా నిర్ధారించబడుతుంది. అంటే పరిపాలన అనేది ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డటువంటి రిప్రజెంటేటివ్స్ ద్వారా జరుగుతుంది. అండ్ బయటి వ్యక్తులు లేదా బయటి అధికారాలు లేదా బాహ్య దేశం నువ్వు ఇట్లాంటి నిర్ణయం తీసుకో అని చెప్పడానికి అవకాశం లేదు. దీన్నే మనము సార్వభౌమత్వం అని చెప్పేసి అంటాం. ఓకే, సో మరి పార్లమెంటరీ సావర్నిటీ ఎందుకు వచ్చింది అనేది కాన్సెప్ట్ ఒకసారి చూడండి. అయితే భారతదేశంలో మీరు రాజ్యాంగాన్ని పరిశీలిస్తే దాంట్లో పీఠిక వి ద పీపుల్ ఆఫ్ ఇండియా నుంచి స్టార్ట్ అవుతుంది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సోలెమ్లీ అఫర్మ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ అ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ అని చెప్పేసి చెప్తుంది. మరి భారతదేశంలో ఎవరు సావరిన్ అని అంటే, ఎవరు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నారు అంటే అది ప్రజలు. పాయింట్ నెంబర్ 1, భారతదేశంలో ఎవరు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నారు అంటే అది ప్రజలు. సో మీరు ఈ పైన ఉన్న పాయింట్ ద్వారా కూడా దీన్ని కంక్లూడ్ చేయవచ్చు. సో పొలిటికల్ డిసిజన్స్ అన్ని ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా జరుగుతాయి. సో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజల ద్వారా వస్తున్న వాళ్ళు. కాబట్టి భారతదేశంలో ప్రజలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నారు. సార్వభౌమాధికారం కలిగినటువంటి ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళు తర్వాత సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటారు. మళ్ళీ ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరికైతే మద్దతు ఇస్తారో వాళ్ళు ఆ తర్వాత సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటారు. సో వీళ్ళు ఇంకా ఎవరినైతే అపాయింట్ చేస్తారో వాళ్ళు ఆ తర్వాత సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటారు. ఏంటి సార్ ఆ తర్వాత ఈ తర్వాత ఆ సార్వభౌమాధికారం ఈ సార్వభౌమ? సో కన్ఫ్యూజ్ అవ్వకండి, చూడండి. సో పాయింట్ నెంబర్ 1, ప్రజలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ప్రజల నుంచి 3 అంశాలు లేదా 3 శాఖలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నవి. పరిపాలన కోసం 3 శాఖలు ఏర్పడ్డవి. ఒకటి శాసన శాఖ, తర్వాత కార్యనిర్వాహక శాఖ,
మరియు న్యాయశాఖ. సో ఈ శాసన శాఖలో ఉన్నటువంటి లోక్సభలో మద్దతు ఉన్న వాళ్ళే కార్యనిర్వాహక శాఖలో ప్రధానమంత్రిగా ఉంటారు. తర్వాత ఈ కార్యనిర్వాహక శాఖలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా న్యాయ వ్యవస్థకి అపాయింట్మెంట్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రజలు సార్వభౌములు, తర్వాత ప్రజల తర్వాత ఇంకెవరు సార్వభౌములు కాదు. కానీ చట్టాలు తయారు చేయటంలో పార్లమెంట్ సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. చట్టాలని అమలు చేయటంలో, దేశాన్ని పరిపాలన చేయటంలో కార్యనిర్వాహక వర్గం సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. తర్వాత న్యాయాన్ని అందించడంలో న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. దీని అర్థం చట్టాలు తయారు చేయడానికి ఇంకెవరికైనా అధికారం ఉందా అంటే లేదు. కాబట్టి చట్టాలు తయారు చేసే సార్వభౌమాధికారం శాసనసభలు అనగా పార్లమెంట్కి ఉంది. తర్వాత పరిపాలన చేసేటువంటి సార్వభౌమాధికారము కార్యనిర్వాహక వర్గానికి, న్యాయం అందించేటువంటి సార్వభౌమాధికారము దీనికి ఉంటుంది. సో భారతదేశంలో ప్రజలు సావరిన్ అండ్ ఇంకెవరు సావరిన్ కాదు అని చెప్పేసి నోట్ చేయాలి. బ్రిటన్లో పార్లమెంట్ సావరిన్, బ్రిటన్లో పార్లమెంట్ సావరిన్, కానీ మన దేశంలో పార్లమెంట్ సావరిన్ కాదు. ఎవరు సావరిన్ అంటే ప్రజలు సావరిన్ అని నోట్ చేయండి. సో లెట్ us see ఫస్ట్ క్వశ్చన్ అండ్ దెన్ see ఇట్స్ ఎక్స్ప్లెనేషన్. సో పార్లమెంట్ యొక్క సార్వభౌమాధికారం విషయంలో బ్రిటిష్ పార్లమెంట్కి సంబంధించింది క్రింది ప్రకటనల్లో ఏది నిజం, ఏది సరైనది? సో సార్వభౌమాధికారానికి సంబంధించి ఎవరి సార్వభౌమాధికారం? బ్రిటిష్ పార్లమెంట్ యొక్క సార్వభౌమాధికారం. ఇది భారతదేశం పార్లమెంట్ యొక్క సార్వభౌమాధికారం గురించి డిస్కస్ చేయట్లేము. అయితే మీరు దీంట్లో కంపేర్ చేస్తారు. సార్వభౌమాధికారం గురించి చదివేటప్పుడు ఒకటి ఇండియన్ పార్లమెంట్ని విత్ ద బ్రిటిష్ పార్లమెంట్ అండ్ ఇండియన్ పార్లమెంట్ని విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ సెనెట్. సెనెట్ అంటే అక్కడ ఉన్న పార్లమెంట్ యొక్క పేరు. సో అమెరికా యొక్క పార్లమెంట్ తోటి కంపేర్ చేస్తారు, బ్రిటన్ యొక్క పార్లమెంట్ తోటి కంపేర్ చేస్తారు అండ్ డిఫరెన్సెస్ని నోటీస్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్ పార్లమెంట్ యొక్క సార్వభౌమాధికారానికి సంబంధించి ఏది నిజం అని అడుగుతున్నారు. సో దాంట్లో ఆన్సర్ ఒకటి మాత్రమే. సో ఒకటి మాత్రమే అనంటే బ్రిటిష్ పార్లమెంట్ ఏదైనా చట్టాన్ని తయారు చేయవచ్చు, సవరించేయవచ్చు, ఆ చట్టాన్ని వేరే చట్టంతో భర్తీ చేయవచ్చు లేదా ఒక చట్టాన్ని రద్దు చేయవచ్చు. సో కామన్ పాయింట్, కాబట్టి అది కరెక్ట్. తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ రాజ్యాంగ అధికారం, శాసన అధికారం మధ్యన చట్టబద్ధమైనటువంటి వ్యత్యాసం ఉంది అని అన్నాడు. సో బ్రిటిష్ పార్లమెంట్ యొక్క రాజ్యాంగ అధికారం, శాసన అధికారం మధ్యన చట్టబద్ధమైనటువంటి వ్యత్యాసం లేదు. కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా అక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ చెల్లదని ప్రకటించవచ్చు అని స్టేట్మెంట్ ఉంది. అయితే బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించేటువంటి అధికారం అక్కడున్న న్యాయ వ్యవస్థకి లేదు. కాబట్టి ఒకటి మాత్రమే ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ 1, ఒకటి మాత్రమే ఆన్సర్. సో చూడండి, సో ద డాక్ట్రైన్ ఆఫ్ ద సవర్నిటీ ఆఫ్ ద పార్లమెంట్, పార్లమెంట్ యొక్క సార్వభౌమాధికారం అనేది బ్రిటిష్ పార్లమెంట్కి సంబంధించినది. పార్లమెంట్ యొక్క సార్వభౌమాధికారం అనేది బ్రిటిష్ పార్లమెంట్కి సంబంధించినది. అంటే విదిన్ ద స్టేట్, రాష్ట్రంలో లేదా రాజ్యంలో సుప్రీం పవర్, అత్యున్నతమైనటువంటి అధికారాలను కలిగి ఉన్నటువంటి సంస్థ బ్రిటిష్ పార్లమెంట్. సో ఇప్పుడు మన స్టేట్ అంటే మన దేశంలో అత్యున్నతమైనటువంటి అధికారం కలిగి ఉన్నది ఎవరు అనంటే అది ప్రజలు. ఓకే, ఎవరు కలిగి ఉన్నారు అత్యున్నతమైనటువంటి అధికారం అంటే అది ప్రజలు. సో ద సుప్రీం పవర్ ఇన్ ద గ్రేట్ బ్రిటన్ లైస్ విత్ ద పార్లమెంట్. మన దగ్గర ద సుప్రీం పవర్ లైస్ విత్ ద పీపుల్. So there is no legal restriction on its authority and jurisdiction. బ్రిటన్ పార్లమెంట్ మీద ఎటువంటి రాజ్యాంగపరమైన చట్టపరమైనటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కానీ మన పార్లమెంట్ మీద రాజ్యాంగపరమైన రిస్ట్రిక్షన్స్ ఉన్నవి, చట్టపరమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నవి, ఇతర రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నవి. Therefore, the sovereignty of the parliament is a cardinal feature ఆఫ్ ద బ్రిటిష్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్. సో పార్లమెంట్ యొక్క సార్వభౌమత్వం అనేది ఒక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం బ్రిటన్లో, కానీ ఇక్కడ కాదు.
మరి ఇక్కడ ఎవరి యొక్క సార్వభౌమత్వం ముఖ్యమైనటువంటి సిద్ధాంతం అంటే ప్రజల యొక్క సార్వభౌమత్వం అనేది ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. అయితే ఏవి డైసీ ఒక బ్రిటిష్ జ్యూరిస్ట్ చెప్పినాడు ఏమని చూడండి. సో పార్లమెంట్ కెన్ మేక్ అమెండ్ సబ్స్టిట్యూట్ రిపీల్ ఎనీ లా. సో ఇప్పుడు మనం ఇందాక చూసిన పాయింట్లో కరెక్టే. తర్వాత డిలాల్మే అనే ఒక బ్రిటిష్ అనలిస్ట్, ఒక పొలిటికల్ బ్రిటిష్ అనలిస్ట్ ఏమన్నాడు అని అంటే బ్రిటిష్ పార్లమెంట్ కెన్ డూ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ మేక్ అ విమెన్ మ్యాన్ అండ్ మ్యాన్ అ విమెన్. సో ఒక స్త్రీని పురుషుడుగా పురుషుణ్ణి స్త్రీగా మార్చడం తప్ప బ్రిటిష్ పార్లమెంట్ ఏమైనా చేయగలదు అని చెప్పేసి డిలాల్మే అనేటువంటి బ్రిటిష్ పొలిటికల్ అనలిస్ట్ చెప్పినారు. అంటే చట్టాన్ని తయారు చేయగలదు, అమెండ్ చేయగలదు, రిపీల్ చేయగలదు, రాజ్యాంగాన్ని సవరించగలదు, సుప్రీంకోర్టుని స్మాష్ చేయగలదు, హైకోర్టుని స్మాష్ చేయగలదు, ఏదైనా చేయగలదు. అందుకే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సావరిన్ అన్నమాట. తర్వాత కెన్ మేక్ కాన్స్టిట్యూషనల్ లాస్ బై ద సేమ్ ప్రొసీజర్ యాజ్ ఆర్డినరీ లాస్. ఇన్ అదర్ వర్డ్స్ దెర్ ఈస్ నో లీగల్ డిస్టింక్షన్ బిట్వీన్ ద కాన్స్టిట్యూయెంట్ అథారిటీ అండ్ ద లెజిస్లేటివ్ అథారిటీ ఆఫ్ ద బ్రిటిష్ పార్లమెంట్. అంటే మన దగ్గర చూడండి, ఆర్డినరీ బిల్ పాస్ చేయడం ద్వారా ఒక చట్టం తయారు చేస్తాము, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేయడం ద్వారా రాజ్యాంగ సవరణ చేస్తాము. కానీ అక్కడ అట్లా ఉందా అంటే లేదు. అక్కడ దెర్ ఈజ్ నో లీగల్ డిస్టింక్షన్. ఆర్డినరీ బిల్కి తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి అటువంటి డిస్టింక్షన్ ఏమీ లేదు. సాధారణ చట్టాల మాదిరిగానే రాజ్యాంగ చట్టాలు కూడా అది తయారు చేయగలుగుతుంది. ఓకే, ఇది సెకండ్ పాయింట్. మనకు దాంట్లో ఆ స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేయండి. So the parliamentary laws cannot be declared invalid by the Supreme Court being unconstitutional. In other words, there is no judicial review. So judicial review అనే సిస్టమ్ అక్కడ లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకనంటే జుడిషియరీ పార్లమెంట్ తయారు చేసినటువంటి చట్టాన్ని చెల్లుబాటు కాదు అని ప్రకటించడానికి అవకాశం లేదు. సో 3 పాయింట్స్. ఒకటి, ఏదైనా చట్టాన్ని తయారు చేయగలదు, అమెండ్ చేయగలదు అండ్ చాలా పవర్ఫుల్. అండ్ దేర్ ఫోర్ జుడిషియరీ అనేది అటువంటి చట్టాలను రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది అని చెప్పేసి కొట్టివేయడానికి అవకాశం లేదు. అంటే జుడిషియల్ రివ్యూ లేదు. మరి ఇండియాలో చూడండి, ఇండియాలో ఇండియన్ పార్లమెంట్ కెనాట్ బి రిగార్డెడ్ యాజ్ ద సావరిన్ బాడీ సిమిలర్ ఇన్ సెన్స్ యాజ్ దెర్ ఆర్ లీగల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఇట్స్ అథారిటీ అండ్ జ్యూరిస్డిక్షన్. ఓకే, సో మరి భారత పార్లమెంట్ మీద అనేకమైనటువంటి బంధనాలు ఉన్నవి, అంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నవి, మరియు దాని యొక్క అధికార పరిధి మీద కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నవి. ఎట్లా? ఉదాహరణకి 7th షెడ్యూల్ తీసుకోండి. 7th షెడ్యూల్లో అధికార పరిధి అనేది క్లియర్గా మెన్షన్ చేసినారు. యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల మీద దాని యొక్క అధికార పరిధి అనేది చెలాయించబడుతుంది. ఓకే, యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాల మీద దాని యొక్క అధికార పరిధి అనేది చెలాయించబడుతుంది, ఇతర అంశాల మీద చెలాయించడానికి లేదు. సో ఇక్కడ లీగల్ రిస్ట్రిక్షన్స్ ఆర్ వీ కెన్ సే రాజ్యాంగపరమైనటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నవి. కాబట్టి ఒకటి మాత్రమే సమాధానం. సో 2, 3 పాయింట్లు రాంగ్ అనమాట. ఎందుకు అనంటే శాసనాధికారం మరియు రాజ్యాంగ అధికారం మధ్యన ఎటువంటి వ్యత్యాసము లేదు. ఓకే, తర్వాత రాజ్యాంగ విరుద్ధంగా చట్టాలని ప్రకటించేటువంటి అధికారం కూడా న్యాయ వ్యవస్థకి లేదు. మరో మాటలో జుడిషియల్ రివ్యూ అధికారం అనేది లేదు అని నోట్ చేయాలి. ఎవరికి లేదు జుడిషియల్ రివ్యూ అధికారము? జుడిషియల్ రివ్యూ అధికారము ఎవరికి లేదు? భారత న్యాయ వ్యవస్థకి ఉందా జుడిషియల్ రివ్యూ అధికారం? ఉంది సార్. ఎస్. సో యూకే యొక్క న్యాయ వ్యవస్థకి ఆ అధికారం లేదు. సెకండ్ క్వశ్చన్ చూడండి, భారతదేశం యొక్క రాజ్యాంగ రాతపూర్వక స్వభావానికి సంబంధించి కింది ప్రకటనల్లో ఏది నిజం? సో భారతదేశంలో రాజ్యాంగం అనేది రచించబడి ఉంది. సో దానికి సంబంధించి రాజ్యాంగం భూమి యొక్క ప్రాథమిక చట్టం, ఫండమెంటల్ లా అని అంటాం. తర్వాత రాజ్యాంగం నిర్దేశించిన ఎలాంటి పరిమితులు లేకుండా పార్లమెంట్ పని చేయగలదు అని అంటున్నాడు. ఓకే, తర్వాత
ద థర్డ్ వన్, శాసన అధికారానికి మరియు పార్లమెంట్ యొక్క రాజ్యాంగ అధికారానికి మధ్యన చట్టబద్ధమైనటువంటి వ్యత్యాసం ఉంది. ఓకే, తర్వాత 4వ స్టేట్మెంట్, కొన్ని రాజ్యాంగ సవరణలకు సగం రాష్ట్రాల ఆమోదం అవసరం. ఓకే, కొన్ని రాజ్యాంగ సవరణలకు సగం రాష్ట్రాల ఆమోదం అవసరం. ఓన్లీ 1, 3, 4 ఆన్సర్ అంటున్నాడు. 2 ఈజ్ రాంగ్ అంటున్నాడు. ఎందుకో ఒకసారి చూడండి. ఓకే, సో పార్లమెంట్కి రాజ్యాంగం నిర్దేశించిన ఎలాంటి పరిమితులు లేకుండానే పనిచేస్తుందా? లేదు. భారతదేశంలో ఉన్నటువంటి ఏ సంస్థ అయినా, అది కార్యనిర్వాహక సంస్థ అయినా, శాసన సంస్థ అయినా, న్యాయ సంస్థ అయినా, ఏ సంస్థ అయినా రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. రాజ్యాంగానికి మినహాయింపు ఎవ్వరికి కూడా లేదు. కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. రాజ్యాంగం అనేది ఒక ప్రాథమిక చట్టం, అది కరెక్టే. మరియు పార్లమెంట్ యొక్క రాజ్యాంగ అధికారానికి శాసన అధికారానికి వ్యత్యాసం ఉంది. మనకి రాజ్యాంగ సవరణ ఒక ప్రాసెస్లో జరిగితే, తర్వాత చట్టాలు తయారు చేయడం ఇంకొక ప్రాసెస్. తర్వాత 4వ పాయింట్, రాజ్యాంగ సవరణలకి, కొన్ని రాజ్యాంగ సవరణలకి సగం రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం. ఆ కొన్ని రాజ్యాంగ సవరణలు ఏంటివి అని అంటే సమాఖ్య వ్యవస్థకి సంబంధించినటువంటి అవి. ఉదాహరణ 101వ రాజ్యాంగ సవరణ జిఎస్టికి సంబంధించింది. సో ఇట్లాంటి సవరణలకి సగం రాష్ట్రాల యొక్క అనుమతి కూడా అవసరం. సో ద రిటర్న్ నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇప్పుడు పార్లమెంట్ యొక్క సార్వభౌమత్వాన్ని లిమిట్ చేస్తున్నటువంటి కొన్ని అంశాలలో లిఖితపూర్వక రాజ్యాంగం ఉండటము. సో లిఖితపూర్వక రాజ్యాంగం ఉండటం వల్ల ఆ రాజ్యాంగంలో కొన్ని అధికారాలు వేరే సంస్థలకి ఇవ్వటం ద్వారా, కొన్ని అధికారాలను పార్లమెంట్కి ఇవ్వటం ద్వారా, కొన్ని అంశాల మీద పార్లమెంట్కి అధికారం లేదు అని రాజ్యాంగమే చెప్పటం వల్ల, లేదా ప్రాథమిక హక్కులని ఉల్లంఘించకూడదు అని చెప్పేసి చెప్పటం వల్ల పార్లమెంట్ యొక్క అధికారాలు తగ్గించబడుతున్నాయి. అందుకే పార్లమెంట్ సావరిన్ కాకుండా ఈ కొన్ని అంశాలు తోడ్పడుతున్నాయి అన్నమాట. సో చూడండి, రిటర్న్ నేచర్ ఇదొక ఫండమెంటల్ లా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్, ఆల్ ద 3 ఆర్గాన్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద గవర్నమెంట్, అండ్ వాటి మధ్యన ఉన్నటువంటి సంబంధాలు అన్నీ కూడా రాజ్యాంగం ప్రకారము నిర్దేశించబడి ఉంటవి. అండ్ పార్లమెంట్ అండ్ అదర్ ఆర్గాన్స్ హ్యాస్ టు ఆపరేట్ విదిన్ ద లిమిట్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగం చెప్పినటువంటి లిమిట్స్లో ఉండి మాత్రమే అవి పనిచేయాలి. కాబట్టి రాజ్యాంగ అధికారానికి మరియు శాసనాధికారానికి తేడా కూడా ఉంది. అండ్ కొన్ని రాజ్యాంగ సవరణలు చేయాలి అనంటే సగం రాష్ట్రాల అనుమతి కూడా అవసరం. కాబట్టి బ్రిటన్ మాదిరిగా కాకుండా భారతదేశంలో సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. సో బ్రిటన్లో నీదర్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ రిటెన్ నార్ ఎనీథింగ్ లైక్ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్. సో అక్కడ మనలాగా కాన్స్టిట్యూషన్ లాగా అక్కడ కాన్స్టిట్యూషన్ అనేది ఏమీ లేదు, మరియు అక్కడ ఒక ప్రాథమిక చట్టం లాంటి కాన్సెప్ట్ ఏమీ కూడా లేదు. అన్ని చట్టాలకి సమాన ప్రాముఖ్యత అనేది ఉంటుంది. సో మన రాజ్యాంగాన్ని మనం ఫండమెంటల్ లా అని అంటాం. తర్వాత ఇతర రాజ్యాంగాలు, ఇతర చట్టాలు మనము సప్లిమెంటరీ లాస్ అని అంటాం. కానీ అక్కడ అన్ని చట్టాలు సమానంగా చూడబడతవి అని చెప్పేసి నోట్ చేయాలి. తర్వాత 3rd క్వశ్చన్, భారతదేశంలోని సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థకి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది నిజం? సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రభుత్వ వ్యవస్థలు కలిగి ఉండటము అని చెప్పేసి మనం చూస్తున్నాము. సో భారతదేశంలో యూనియన్ మరియు రాష్ట్రాల మధ్యన రాజ్యాంగ అధికారాల విభజన ఉంది, కరెక్ట్. పార్లమెంట్ సాధారణ పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాలోని అంశాల మీద శాసనాలు చేయవచ్చు. సాధారణ పరిస్థితులు అని వాడినాడు, రాంగ్. పార్లమెంట్ యొక్క చట్టాన్ని రూపొందించే అధికారము యూనియన్ జాబితా మరియు ఉమ్మడి జాబితాకి పరిమితం చేయబడింది, కరెక్ట్. సో బ్రిటన్ భారతదేశం మాదిరిగానే సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థని కలిగి ఉంది, ఇది రాంగ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3. ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3 మాత్రమే సమాధానం. ఒకసారి చూడండి. ఫెడరల్ సిస్టమ్ అని అంటే భారతదేశంలో యూనియన్ గవర్నమెంట్కి మధ్యన మరియు స్టేట్ గవర్నమెంట్స్కి మధ్యన, అంటే 2 ప్రభుత్వాలు ఉన్నవి అని తెలుసు, మరియు రాజ్యాంగం ప్రకారం అధికారాల విభజన జరగాలి. రాజ్యాంగం ప్రకారము అధికారాల విభజన జరగాలి. కేంద్రం వచ్చి రాష్ట్రానికి, రాష్ట్రం పోయి కేంద్రానికి
అధికారాలు ఇవ్వటము కాదు, రాజ్యాంగమే ఆ రెండిటి మధ్యన అధికారాల విభజన చేయాలి. మరో మాటలో చెప్పాలి అంటే రాజ్యాంగమే 2 లేదా ఎన్ని అంచెలు ఉంటే అన్ని అంచెల ప్రభుత్వ వ్యవస్థల్ని సృష్టించాలి. సో రాజ్యాంగమే సృష్టించింది అండ్ రాజ్యాంగమే వాటికి మధ్యన ఉన్నటువంటి అధికారాలను ఇచ్చింది. సో ఆ అధికారాలను వాళ్ళకి కేటాయించబడినటువంటి స్పియర్లో, ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ స్పేస్లో వాళ్ళు పనిచేయాలి. సో పార్లమెంట్ ఈజ్ కన్ఫైన్డ్ టు ద యూనియన్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్ అండ్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు ద స్టేట్ లిస్ట్ ఎక్సెప్ట్ ఇన్ ద అబ్నార్మల్ సర్కమ్స్టాన్సెస్. ఎక్సెప్ట్ ఇన్ ద అబ్నార్మల్ సర్కమ్స్టాన్సెస్. ఇక్కడ ఏం వాడినాడు పదము? సాధారణ పరిస్థితుల్లో అని వాడినాడు. కానీ అది సాధారణ పరిస్థితుల్లో కాదు, పార్లమెంట్ అసాధారణ పరిస్థితుల్లో. సో ఇక్కడ అసాధారణ అనే వర్డ్ ఉండుంటే అది కూడా కరెక్ట్ అయ్యేది. కానీ ఇక్కడ సాధారణ పరిస్థితి అని ఇచ్చినాడు. సాధారణ పరిస్థితుల్లో పార్లమెంట్ కేవలము యూనియన్ లిస్ట్ మరియు కంకరెంట్ లిస్ట్ మీద మాత్రమే అధికారాన్ని కలిగి ఉంటుంది, అది స్టేట్ లిస్ట్ మీదకి వెళ్ళదు. అసాధారణ పరిస్థితుల్లో వెళ్తుంది, అది కూడా వెరీ షార్ట్ పీరియడ్. ఇది కూడా నోట్ చేయాలి. సపోజ్ ఆ అసాధారణ పరిస్థితుల్లో మనం ఆర్టికల్ 356 అమల్లో ఉన్నప్పుడు అని ఒకటి చూసినాము. సో ఈ 356 నాట్ మోర్ దెన్ 3 years, 3 yearsకి మించి ఇది ఆపరేట్ చేయదు కాబట్టి నోట్ చేయాలి. సో బ్రిటన్లో యూనిటరీ గవర్నమెంట్ ఉంది అండ్ ఫెడరల్ గవర్నమెంట్ లేదు. యూనిటరీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ అన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటవి. ఇక్కడ ఏమడిగినాడు? 4th స్టేట్మెంట్, బ్రిటన్ భారతదేశం మాదిరిగానే సమాఖ్య వ్యవస్థని కలిగి ఉంది. సమాఖ్య వ్యవస్థ కాదు, యూనిటరీ వ్యవస్థ. సో యూనిటరీ వ్యవస్థ కలిగి ఉంది కాబట్టి భారత దేశంలో 2 ప్రభుత్వాలకి అధికారాలు సమానంగా విభజించబడ్డవి. కానీ యూకేలో ఆ అధికారాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటవి. 4th క్వశ్చన్, భారతదేశంలో న్యాయ సమీక్ష వ్యవస్థకి సంబంధించి క్రింది ప్రకటనల్లో ఏది నిజం? క్రింది ప్రకటనల్లో న్యాయ సమీక్షకు సంబంధించి భారతదేశంలో ఏది నిజం అని అంటున్నాడు. చూడండి, భారతదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రమైనది, న్యాయ సమీక్ష అధికారాలని కలిగి ఉంటుంది. కరెక్ట్. రాజ్యాంగంలోని ఏదైనా నిబంధనను ఉల్లంఘిస్తే పార్లమెంట్ రూపొందించిన చట్టాలను సుప్రీంకోర్టు మరియు హైకోర్టు రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించవచ్చు. కరెక్ట్. భారతదేశం మాదిరిగానే బ్రిటన్లో కూడా న్యాయ సమీక్ష అధికారం ఉంది. మనం ఆల్రెడీ పైన చర్చించినాము, న్యాయ సమీక్ష అధికారం లేదని. రాంగ్. బ్రిటన్ కోర్టులు రాజ్యాంగ విరుద్ధమైనందున పార్లమెంట్ చట్టాలని చెల్లవు అని ప్రకటించలేవు. కరెక్ట్. భారతదేశంలో అయితే కోర్టులు ప్రకటిస్తవి, బ్రిటన్లో అయితే కోర్టులు ప్రకటించవు. కాబట్టి ఆన్సర్ 1, 2, 3 డి. ఓకే, సో ఏది రాంగ్ అంట? 3 రాంగ్. అంటే బ్రిటన్లో న్యాయ సమీక్ష వ్యవస్థ ఉంది అని ఇచ్చినాడు కాబట్టి రాంగ్. న్యాయ సమీక్ష వ్యవస్థ లేదు అని ఇచ్చి ఉంటే అది కూడా కరెక్ట్ అయ్యేది. అర్థమవుతుందా? చూడండి, ఒక్క సింగిల్ వర్డ్, చిన్న వర్డ్ ఈజ్ ప్లేయింగ్ విత్ ద టోటల్ క్వశ్చన్. చూడండి మరి, సిస్టమ్ ఆఫ్ ద జ్యుడిషియల్ రివ్యూ. భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఇండిపెండెంట్ మరియు జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంటుంది. ఈ న్యాయ సమీక్ష అధికారము పార్లమెంట్ యొక్క సార్వభౌమత్వాన్ని తగ్గిస్తుంది. ఎట్లా అనంటే, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు పార్లమెంట్ తయారు చేసిన చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించవచ్చు. మరి బ్రిటన్లో అట్లా ప్రకటించడానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి దెర్ ఈస్ నో సిస్టమ్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ బ్రిటన్. బ్రిటన్లో న్యాయ సమీక్ష అధికారానికి సంబంధించి ఎలాంటి రిఫరెన్స్ లేదు. కాబట్టి బ్రిటిష్ కోర్ట్స్ హ్యావ్ టు అప్లై ద పార్లమెంట్ లాస్ స్పెసిఫిక్ కేసెస్ విదౌట్ ఎగ్జామినింగ్ కాన్స్టిట్యూషనాలిటీ, లీగాలిటీ అండ్ రీజనబుల్నెస్. ఓకే, సో చట్టాలని అమలు చేసే క్రమంలో ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ తప్పు చేసినాడు, అతనికి శిక్ష వేయాలి. న్యాయ వ్యవస్థ ముందు ఉంచినప్పుడు ఏ చట్టం ప్రకారం తప్పు చేసినాడో ఆ చట్టం ప్రకారం శిక్ష వేయాలి. కానీ బ్రిటన్ పార్లమెంట్ చెక్ చేయదు మొత్తం, అది రాజ్యాంగం ప్రకారం ఉందా, లీగల్గానే ఉందా, రీజనబుల్గా ఉందా అనేది చెక్ చేయదు. ఏం చేస్తుంది? జస్ట్ ఉన్నదున్నట్టు ఫాలో అవుతుంది. కానీ మన దేశంలో అట్లా ఉందా అంటే నో, ఉన్నదున్నట్టు ఫాలో అవ్వదు. పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఎగ్జామిన్ చేస్తుంది, అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పొచ్చు, కొట్టివేయవచ్చు. ఓకే, సో దీన్నే ప్రొసీజర్
ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పేసి అంటాం. అది బ్రిటన్ పార్లమెంట్లో ఉంది. అంటే బ్రిటన్లో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉంది. మన దగ్గర కూడా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లానే ఉండేది. కానీ తర్వాత మేనకా గాంధీ కేసులో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకున్నాము. మనము ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాము. బట్ ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఓకే? ఎందుకంటే టాపిక్ వెరీ వెరీ లెంతీ అయిపోతుంది. సో రాజ్యాంగ చట్టాలను రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి బ్రిటన్ యొక్క పార్లమెంట్ కొట్టివేయడానికి అవకాశం లేదు. తర్వాత ప్రాథమిక హక్కులకు సంబంధించి పార్లమెంట్ యొక్క అధికారం మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చూడండి. ఓకే, సో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులని రద్దు చేసే లేదా తొలగించేటువంటి చట్టాలను రూపొందించకుండా రాష్ట్రాన్ని నిషేధిస్తుంది. కరెక్ట్. ఓకే, అంటే ప్రాథమిక హక్కులని రద్దు చేసే మరియు తొలగించేటువంటి చట్టాలు రూపొందించకుండా ఆర్టికల్ 13 అనేది రిస్ట్రిక్షన్ పెడుతుంది. కరెక్ట్. దాని తర్వాత ప్రాథమిక హక్కులని ఉల్లంఘించేటువంటి చట్టాలు చెల్లవు. ఇది కూడా కరెక్ట్. బ్రిటిష్ పార్లమెంట్ భారతదేశం మాదిరిగా ప్రాథమిక హక్కులని క్రోడీకరించింది. ఇది రాంగ్. ఓకే, తర్వాత భారత రాజ్యాంగంలోని న్యాయబద్ధమైనటువంటి ప్రాథమిక హక్కులను పొందుపరచడం పార్లమెంట్ యొక్క అధికారాలను పరిమితం చేస్తుంది. కరెక్ట్. సో 1 to 4, 3 అనేది రాంగ్. అంటే బ్రిటిష్ పార్లమెంట్ భారతదేశం మాదిరిగానే ప్రాథమిక హక్కులని క్రోడీకరించింది. సో అక్కడ మనలాగా ఒక లిస్ట్ ఆఫ్ ప్రాథమిక హక్కులు ఏమీ కూడా లేవు. సో మన దగ్గర పార్ట్ 3లో మొత్తం కూడా ప్రాథమిక హక్కులు ఉంటవి. అక్కడ అలాంటి సిస్టమ్ ఏమీ కూడా లేదు. సో ద అథారిటీ ఆఫ్ ద పార్లమెంట్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ బై the justiciable fundamental rights under part 3 of the constitution. So article 13 ఏం చేస్తుంది అనంటే prohibiting making the law that takes away or abrogates the fundamental rights. ప్రాథమిక హక్కులు అనేవి పార్ట్ 3లో ఉన్నవి. ఈ ప్రాథమిక హక్కులని ఉల్లంఘించేటువంటి చట్టాలు చేయకూడదు అని పార్లమెంట్ మీద ఒక నిర్బంధం విధిస్తుంది ఆర్టికల్ 13. కాబట్టి పార్లమెంట్ యొక్క అధికారము లిమిట్ చేయబడుతుంది. అదే మాదిరిగా బ్రిటన్లో అట్లాంటి కోడిఫైడ్ మనకున్నటువంటి లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ లాంటివి అక్కడ ఏమీ లేవు. కానీ దీని అర్థం ఇది కాదు అక్కడ హక్కులు లేవు అని. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా హక్కులు ఉన్నవి. వాళ్ళకి హక్కులు ఎక్కడి నుంచి వస్తున్నవి అని అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్ట్ నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి హక్కులు లభిస్తున్నవి. మనకి ప్రాథమిక హక్కుల నుంచి హక్కులు లభిస్తున్నవి. దేర్ఫోర్ మనకి నామెన్క్లేచర్ and organization of the pattern of our parliament is similar to the Britain, but the substantial difference between the two, parliament is not sovereign body in the sense Britain parliament is sovereign. Unlike the Britain, the Indian parliament is limited and restricted by the authority. అయితే ఇక్కడ చెప్తున్న పాయింట్, బ్రిటిష్ పార్లమెంట్ లాగా మన పార్లమెంట్కి కూడా పార్లమెంట్ అని పేరుంది. బ్రిటిష్ పార్లమెంట్ లాగా లోవర్ హౌస్ అప్పర్ హౌస్ అని మన దగ్గర కూడా సేమ్ లోవర్ హౌస్ అప్పర్ హౌస్ కాన్సెప్ట్స్ ఉన్నవి. కాకపోతే మన పార్లమెంట్ బ్రిటన్ పార్లమెంట్ చాలా డిఫరెంట్. ఆ డిఫరెన్స్లో బ్రిటన్ పార్లమెంట్ ఈజ్ సావరిన్, మన పార్లమెంట్ సావరిన్ కాదు. ఎందుకు అనంటే చాలా అంశాలు ఉన్నవి. ఆ అంశాలు మన పార్లమెంట్ యొక్క సవర్నిటీని తగ్గిస్తున్నవి. దేర్ఫోర్ భారతదేశంలో ప్రజలు మాత్రమే సావరిన్ అండ్ ఇంకెవరు కూడా కాదు. యాక్చువల్గా ఎక్కడైనా ప్రజల సావరిన్, కానీ అక్కడ ఆ సిద్ధాంతం నడుస్తుందన్నమాట. అంటే అక్కడ వన్స్ ఓటింగ్ వేసిన తర్వాత పీపుల్ బికమ్ లైక్ అ స్లేవ్. అక్కడ ఉన్నటువంటి ఒక ఫేమస్ సైంటిస్ట్ చెప్తాడు, వీఆర్ నాట్ గోయింగ్ టు డీల్ ద థియరీస్. ఆ థియరీస్ కూడా చెప్పుకుంటే మళ్ళీ మనకి అది ఇర్రెలవెంట్ అని అనవసరం కూడా. సో కాబట్టి ఇన్ దిస్ రిగార్డ్ ద ఇండియన్ పార్లమెంట్ ఈజ్ సిమిలర్ అండ్ కంపేరబుల్ టు ద అమెరికన్ లెజిస్లేచర్, దట్ ఈస్ కాంగ్రెస్. సో భారతదేశం యొక్క పార్లమెంట్ ఎవరికి కంపేరబుల్ అని అంటే యునైటెడ్ స్టేట్స్ యొక్క పార్లమెంట్, దాని పేరు కాంగ్రెస్. సో దానికి కంపేరబుల్, కానీ యూకే యొక్క పార్లమెంట్కి కంపేరబుల్ కాదు అని నోట్ చేయాలి. ఓకే, యుఎస్ఏలో కూడా
పార్లమెంట్ అంటే దాని యొక్క కాంగ్రెస్ యొక్క సవర్నిటీ రిస్ట్రిక్టెడ్ బై రిటర్న్ క్యారెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ జ్యుడిషియల్ రివ్యూ, బిల్ ఆఫ్ రైట్స్. సో మన మాదిరిగా ప్రాథమిక హక్కుల మాదిరిగా అక్కడ బిల్ ఆఫ్ రైట్స్ ఉంటాయి, అక్కడ కూడా జ్యుడిషియల్ రివ్యూ ఉంది, అక్కడ కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది, అక్కడ కూడా ఫెడరల్ గవర్నమెంట్. మరి బ్రిటన్లో రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు, ఫెడరల్ గవర్నమెంట్ లేదు, యూనిటరీ గవర్నమెంట్, జ్యుడిషియల్ రివ్యూ లేదు, బిల్ ఆఫ్ రైట్స్ లేదు. సో కాబట్టి మనము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి కంపేర్ చేసుకుంటాము, పార్లమెంట్ ఆఫ్ బ్రిటన్ తోటి కాదు. సో చూడండి 6వ క్వశ్చన్, భారత పార్లమెంట్ బ్రిటన్ పార్లమెంట్ తోటి సరిగ్గా సరిపోల్చండి. అంటే భారత పార్లమెంట్ యొక్క అధికారం మరియు అధికార పరిధి నిర్వచించబడినవి, పరిమితం చేయబడినవి మరియు నిర్బంధించబడినవి. ఓకే, ఇది కరెక్ట్. రాజ్యాంగం ద్వారా, ప్రాథమిక హక్కుల ద్వారా, ఫెడరల్ క్యారెక్టర్ ద్వారా, జ్యుడిషియల్ రివ్యూ ద్వారా అధికార పరిధి అనేది తగ్గించబడింది. తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ దాని యొక్క అధికారంపై చట్టపరమైనటువంటి పరిమితులు లేని సార్వభౌమ సంస్థ, ఇది కూడా కరెక్ట్. తర్వాత భారత బ్రిటన్ పార్లమెంట్ రెండు తమ రాజ్యాంగాలలో న్యాయపరమైనటువంటి హక్కులను క్రోడీకరించాయి. భారత పార్లమెంట్ క్రోడీకరించింది కానీ బ్రిటన్ పార్లమెంట్ క్రోడీకరించలేదు, రాంగ్. తర్వాత భారత పార్లమెంట్ రాతపూర్వక రాజ్యాంగంతో సమాఖ్య వ్యవస్థతో పనిచేస్తుంది, ఇది కరెక్ట్. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ 1, 2 and 4 ఓన్లీ. కింది వానిలో ఏది చట్టబద్ధమైనటువంటి పరిమితులకు సంబంధించి ఇండియన్ పార్లమెంట్ మరియు అమెరికన్ కాంగ్రెస్ మధ్య సారూప్యతను కలిగి ఉంటుంది? సో రెండు రాతపూర్వక రాజ్యాంగాల ద్వారా పరిమితం చేయబడ్డాయి, కరెక్ట్. రెండు సమాఖ్య ప్రభుత్వాలని కలిగి ఉన్నవి, కరెక్ట్. రెండు తమ అధికారాలను న్యాయ సమీక్ష ద్వారా పరిమితం చేయబడ్డాయి, కరెక్ట్. రెండు క్రోడీకరించినటువంటి హక్కులు ప్రాథమిక హక్కులని అంటే బిల్ ఆఫ్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ని కలిగి ఉండి వాటి శాసనాధికారాలని పరిమితం చేయబడ్డవి, కరెక్ట్. దేర్ఫోర్ ఆన్సర్ 1, 2 and 4. ఓకే, సో ఇది మనకు ఉన్నటువంటి పార్లమెంట్ యొక్క సవర్నిటీ అండ్ దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ MCQs. ఓకే, సో విత్ దిస్ we shall end the class with another discussion. We'll be meeting in the tomorrow's class. So those who have missed watching the live, you can watch the recorded in Wisdom Way Academy of the Excellence YouTube channel. So we'll be seeing you in the tomorrow's class. Emana doubts unte raise cheyandi, we'll try to finish in 1 minute, otherwise we shall conclude the class.